హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని కోరుకుంటున్నాను. నేనైతే ఒక విలేజ్ వైపు అయితే వచ్చాననమాట. ఇది పెద్ద పెంకుటిల్లులు అయితే డిఫరెంట్‌గా కనిపించింది. చాలా బాగుంది కదా అని చూస్తూ వస్తున్నా. ప్రతి ఇంటి దగ్గర కూడా ఏమంటూ సంక్రాంతి మూవీ వచ్చిందో కానీ, ఆ గోదావరి గట్టు మీద సాంగ్ అంట. ఎవ్వరి ఇంట్లో చూసినా, ఏ ఫోన్‌లో చూసినా అదే పాట. పల్లెటూరు లేదు, సిటీ లేదు. చాలా హైలైట్ అయిపోయింది. ఇక్కడ మామగారు వాళ్ళైతే చక్కగా మాట్లాడుకుంటూ ఉన్నారు. కోళ్ళు, కుక్కలైతే ఇంకా మనకి విలేజ్ అంటే అదే కదా కనిపించేది. సో, ఈ సరౌండింగ్స్ అంతా కూడా బీడీలైతే చుట్టూ అయితే బతుకుతూ ఉండేవాళ్ళైతే జీవనం సాగించే వాళ్ళైతే ఉంటారంట. ఇక్కడ ఒక అమ్మవారి టెంపుల్ అయితే ఉంది. సో, అది విజిట్ చేద్దామని చూసి వీళ్ళు ప్రశాంతంగా మాటలు చెప్పుకుంటున్నారు. నేనేనమ్మా చూసేది ఇక్కడ వంశపారంపర్యం నుంచి మా వాళ్ళే చూస్తా ఉంటూ ఆవిడైతే చెప్పింది. చాలా ఇంట్రెస్ట్‌గా ఫోన్‌లో ఆవిడ ఫోన్ కూడా తీసుకొచ్చేసి మరి మామూలుగా అయితే ఈరోజు అలంకారం చేయలేదమ్మా. నేనైతే ఇట్లా చేస్తాను, ఇలా మంచిగా చేస్తాను. చూడమ్మా ఫోటోలు చూడంట అమ్మవారిని ఎలా అలంకరించిందో అవన్నీ అయితే చాలా చక్కగా చూపించింది. సో, అవైతే చూస్తూ అయితే ఉన్నాననమాట. ఇంకా ముందుకెళ్ళిన కొద్దీ మా అమ్మ వాళ్ళైతే పొగాకులు, చుట్టలు, బీడీలు కట్టుకుంటూ వాళ్ళకొచ్చిన దాని మీద వాళ్ళైతే బతుకుతూ ఉంటారంట. సో, వాళ్ళతో అయితే కొంతసేపు టాపిక్ అయితే మాట్లాడుతూ ఉన్నాను. సో, ఇంకా ఇక్కడ మా అమ్మగారైతే ఒత్తులు చేసుకుంటూ ఉన్నారనమాట. అందరికీ ఇవ్వటానికి ఆవిడకి ఇంట్లోకి అన్నిటికీ కూడా. ఇక్కడ వీళ్ళందరూ అయితే బీడీలు అయితే చుట్టుకుంటూ అయితే కూర్చున్నారు. డైలీ మధ్యాహ్నం టైంలో అయితే ఖాళీ ఉన్న టైంలో అలా చేసుకుంటూ ఉంటారంట. ఇరుగు పరుగులు మొత్తం ఆ వాడకట్ట అంతా కూడా మొత్తం అవే ఫ్యామిలీస్ ఆల్మోస్ట్ ఒక 250 కుటుంబాలు ఉన్నారనమాట. మొత్తం అందరూ అదే పని. ఇప్పుడు నేను అది చూసుకుంటూ వచ్చారనమాట. ఏ గల్లీలో చూసినా, ఏ బజార్లో చూసినా అదే పాట, అదే సౌండ్ అవి వింటూ వీళ్ళు ఇవైతే చేసుకుంటూ ఉన్నారు. అడిగాను ఎంత వస్తాయి ఏంటని. కట్టకి రూ. 25 చొప్పున 1000 బీడీలకి కలిపి 500, 400 అట్లా ఇస్తారమ్మా అంతేను అన్నారు. అబ్బో అవును అంత తక్కువ పాపం ఇంత కష్టపడి చేస్తున్నారు, డిమాండ్ చేయండి అయితే మరి కొంచెం పెంచమని అనేది నేను మాట్లాడాను. ఇంకా అంత వస్తే ఇంకేముందమ్మా అదమ్మా ఇదమ్మా అంటూ వాళ్ళైతే మాట్లాడుతూ జనరల్గా వాళ్ళ ప్రాబ్లమ్స్ అయితే చెప్పుకుంటూ ఉన్నారనమాట. సో, ఇంట్లో పని ఇంట్లో చేసుకుంటూ మగాళ్ళతో సమానంగా ఖాళీ ఉన్న టైంలో టైం వేస్ట్ చేసుకోకుండా ఏదో ఒకటి చేస్తూ పాలకో నీళ్ళకో వస్తాయి అనే కాన్సెప్ట్తో వాళ్ళంతా కష్టపడి చేసుకున్నందుకైతే మనం అప్రిషియేట్ చేయాలి. సో, ఇంకా సరౌండింగ్స్ అందరినీ ఒక్కొక్కరిని పలకరించుకుంటూ అయితే వెళ్ళిపోయాను అనమాట. మీ అందరితో అయితే షేర్ చేసుకుంటున్నాను. ప్లీజ్ వాచ్ ఇట్.